రాపూరు మండలం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ వ్యవస్థాపకులు మరియు కూటమి ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రాపూరు మండలం జనసేన నాయకులు సర్వేపల్లి నివాస్ మరియు మేకల వేమయ్య ఆధ్వర్యంలో మడుగు సెంటర్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి పట్టణ అధ్యక్షులు అనిల్ రామారావు, జనసేన వీర మహిళ చాముండి రాధమ్మ, జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరం రాజేష్, ముస్లిం మైనారిటీ విభాగం రిజ్వాన్ బాషా మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు సెప్టెంబర్ 2 మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన రాపూర్లో సర్వేపల్లి నివాస్ మరియు వేమయ్య వారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం మాకు ఇంకా చాలా ఆనందాన్ని కలిగించింది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలకు సహాయం చేయడం, వాళ్ళ కష్టాల్లో వాళ్ళని ఆదుకునే ఉద్దేశంతో ఆయన జనసేన పార్టీని స్థాపించారు. ఆయన పుట్టినరోజున కేక్ కటింగ్లు, ఆడంబరాలకు పోకుండా ఈ విధంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి బ్లడ్ డొనేషన్ ద్వారా లక్షలాది మంది జనాభాని ప్రాణాలను కాపాడే విధంగా చేసే ఇటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ముందుగా ఇలాగే మన వేమయ్య అండ్ నివాస్ వీళ్ళిద్దరూ దూసుకెళ్ళాలి. వాళ్ళకి ఎలాంటి అవసరం వచ్చినా వాళ్ళ వెన్నుపూసలాగా నేను ఉంటానని వాళ్ళకి తెలియజేసుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జన సైనికులకు, వీర మహిళలకు, కార్యకర్తలకు, రక్తదాతలకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. నమస్తే అండి. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అనిల్ రామారావు గారికి మరియు వీర మహిళ అనేటువంటి చాముండి రాధమ్మ గారికి మరియు రాజేష్ అన్న గారికి, మరి పెద్దలు రాపూర్ మండల నాయకులు వేమన్న గారికి, కోన రవిశంకర్ అన్న గారికి ధన్యవాదాలండి. ఈరోజు సెప్టెంబర్ 2 అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు జన్మదినం సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మా నాయకులైనటువంటి ఆయన పుట్టుక ఒక వరం, ఆయన పుట్టుక ఒక అద్భుతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో జన్మల మనం కోరుకుంటున్నాము. ఎందుకంటే అటువంటి నాయకుడు పుట్టడం మనకు చాలా ఆనందకరం అండి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కౌలు ఒక అద్భుతమైన అవకాశం. ఎన్నో ప్రభుత్వాలు వాళ్ళకి ఎవరికి హెల్ప్ చేయకుండా ఆ కుటుంబాలకి నేనున్నానని భరోసా ఇచ్చినటువంటి నాయకుడు మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో, ఒకటి కాదండి, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. అవన్నీ చెప్పాలంటే ఈరోజు టైం చాలదు మనకు. ఒక మాటలో చెప్పాలంటే ఈ కౌలు రైతుల కుటుంబాలకు మాత్రమే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతాలు సాధించాలని, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు నెంబర్ 1 స్థానాన్ని అధిరోహించాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన.